హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏదైతే మనం ప్రీవియస్ వీడియోస్‌లో ప్రాజెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్‌ని ఆప్టిమైజ్ చేద్దాం. ఓకే. కూల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఓకేనా? ఒకవేళ మనం గెస్ చేసిన నంబర్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ అయితే ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఒకవేళ మనం ఎంటర్ చేసిన గెస్ చేసిన నంబర్ వాస్ లెస్ థాన్ హిడెన్ డిజిట్ అయితే మనం ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా! అంటే మనం ఈ 2 కండిషన్ మీనింగ్ ఏంటి? మనం ఎంటర్ చేసిన నంబర్ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు ద హిడెన్ నంబర్ కదా! ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? మనం ఏదైతే ఈ 2 కండిషన్‌లు రాసామో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ద వాటెవర్ వి ఎంటర్ ద గెస్ నంబర్ వాస్ నాట్ ఈక్వల్స్ టు ద హిడెన్ డిజిట్ కదా! సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఏదైతే ఇదుందో దీన్ని ఆప్టిమైజ్ చేద్దాం. ఓకే. సో, ఎలా చేద్దామంటే, ఇఫ్ ఓకేనా? ఇఫ్ గెస్ నంబర్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు హిడెన్ డిజిట్ అయితే ఓకేనా? సో, బేసికల్లీ నేను టెర్నరీ ఆపరేటర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూడకపోతే ప్లే లిస్ట్‌లో చూడండి. ఓకే. కూల్. సో, ఒకవేళ మనం ఏంటి టెర్నరీ ఆపరేటర్ గురించి మీకు తెలుసు. సో, ఇఫ్ ఒకవేళ గెస్ డిజిట్ వాస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ అయితే ఓకేనా? అయితే ఈ కండిషన్ ఇక్కడున్న బ్లాక్‌లో అది ఎగ్జిక్యూట్ అవుతది. లేదంటే ఇక్కడున్నది ఎగ్జిక్యూట్ అవుతది. అర్థమైందా? ఒకవేళ గెస్ నంబర్ వాస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతది కదా! సీ ఇక్కడ ఏంటి గెస్ డిజిట్ వాస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్. అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో నంబర్ అది గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్. అప్పుడేం చేస్తున్నాం మనం కోడ్‌లో ఈ మెసేజ్‌ని ప్రింట్ చేస్తున్నాము. అండ్ వి ఆర్ డిక్రీజింగ్ ద గేమ్ స్కోర్ అండ్ వి ఆర్ అప్డేటింగ్ ద గేమ్ స్కోర్ కదా! ఓకేనా? సో, మనం ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడ ఏదైతే మెసేజ్ ఉందో లెట్ మీ కాపీ థిస్. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము గేమ్ గెస్ స్కోర్ గెస్ వాస్ లెస్ థాన్ హిడెన్ డిజిట్ వి ఆర్ షోయింగ్ ద మెసేజ్ కాల్డ్ 2లో కదా! అంతే కదా! 2లో అనేది ప్రింట్ చేస్తున్నాం. ఆ 2లని ఇక్కడ పెడతా. ఓకే. కూల్. సో, లెట్ మీ రిమూవ్ థిస్ అండ్ యాహ్! సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ మనం ఏదైతే ఎంటర్ చేసామో అది నంబర్ వాస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ లెస్ థాన్ అయితే ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. సో, ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తుంటే మనం ఈ 2 లాజిక్స్‌కి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ సీ ఆహ్, ఆహ్, మనం ఈ క్లో అంటే ఈ బ్లాక్‌లో ఏం చేస్తున్నామో, ఈ బ్లాక్‌లో ఏం చేస్తున్నామో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఒకవేళ రాంగ్ గెస్ చేసామనుకోండి ఫస్ట్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే. హియర్ ఆల్సో వి ఆర్ ప్రింటింగ్ ద మెసేజ్. తర్వాత ఏం చేస్తున్నాము, గేమ్ స్కోర్ అనేది రెడ్యూస్ చేస్తున్నాము ఈ 2 బ్లాక్‌లో. సో, ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే గేమ్ స్కోర్‌ని రెడ్యూస్ చేస్తాను. ఓకే. దెన్ వాట్ వి ఆర్ డూయింగ్ యూ ఆర్ అప్డేటింగ్ ఇన్ అవర్ డోమ్ అనమాట. ఓకేనా? ఏదైతే రెడ్యూస్ చేసామో ఆ రెడ్యూస్ చేసిన గేమ్ స్కోర్‌ని వి ఆర్ అప్డేటింగ్ ఇన్ ద డోమ్. ఓకే. సో, ఇప్పుడు ఆహ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ గేమ్ స్కోర్ గ్రేటర్ థాన్ ఉందో ఓకేనా? అది ఇక్కడ రాయాలన్నమాట. లెట్ మీ షో యూ హియర్. సో, జస్ట్ ఎ మినిట్. లెట్ మీ కాపీ థిస్ ఆల్ అండ్ ఇదంతా ఎప్పుడు జరగాలి? ఇఫ్ ఒకవేళ నా గేమ్ స్కోర్ ఏంటంటే గ్రేటర్ థాన్ ఓకేనా? 1 ఉంటే ఈ టాస్క్ అంతా జరగాలి. ఓకే. సో, లెట్ మీ కీప్ ఇట్ యాస్ ఎ 0. ఓకేనా? నా గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ 0 అయితేనే ఈ కండిషన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ గ్రేటర్ థాన్ 0 కాకపోతే వాట్ ఐ హావ్ టు డూ? ఐ హావ్ టు షో ద మెసేజ్ కాల్డ్ యూ లాస్ట్. ఓకేనా? యూ లాస్ట్. గ్రేటర్ థాన్ 0 అంటే ఇప్పుడు ఒకవేళ 0 గ్రేటర్ థాన్ 0 కాదు కాబట్టి యూ లాస్ట్ అనేది ప్రింట్ అవుతది. ఎప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ 10లో ఉన్నానండి. తర్వాత 9లోకొచ్చాను. తర్వాత 8, 7, 6, 5, 4, 3, 2 1లోకొచ్చాను. 1 ఈస్ గ్రేటర్ థాన్ 0 ఆఫ్‌కోర్స్. సో, అప్పుడు నాకు ఇది ప్రింట్ అవుతది కదా! తర్వాత మళ్ళీ ఒకవేళ 1లో కూడా నేను రాంగ్ గెస్ చేశాను. ఎప్పుడైతే నా గేమ్ స్కోర్ అనేది 1 ఉందో అప్పుడు కూడా రాంగ్ గెస్ చేశాను. ఓకేనా? అప్పుడేమవుతది గేమ్ స్కోర్ వచ్చేసి 0.
0 ఈస్ గ్రేటర్ దెన్ 0నా? ఆఫ్‌కోర్స్ నాట్ ఏ 0 ఈస్ గ్రేటర్ దెన్ 0. సో, అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ప్రింట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా ఈ 2 కండిషన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న ఇఫ్ లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ ఇక్కడున్న ఎల్స్ ఇఫ్ రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా? చూసారా? ఎంత కోడ్ అనేది ఆప్టిమైజ్ అయిందో ఇప్పుడు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కామెంట్స్ అవన్నీ తీసేసిన అప్పుడు కూడా మీకు కొంచెం క్లారిటీ ఉంటది. లెట్ మీ రిమూవ్ దిస్ కామెంట్స్. ఓకే. యాహ్! హియర్ ఆల్సో ఐ యామ్ రిమూవింగ్ ద కామెంట్స్ అండ్ హియర్ ఆల్సో ఐ యామ్ రిమూవింగ్ ద కాంపోనెంట్స్. ఓకే. చూసారా? ఎంత నీట్‌గా ఉందో. నౌ ఆహ్, సారీ కామెంట్స్, కాంపోనెంట్స్ అనొచ్చింది. ఓకే. కూల్. సో, ఇప్పుడేంటంటే మనము ఒక లైన్ కోడ్ అనేది కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తున్నాము. ఓకేనా? ఒక లైన్ కోడ్ అనేది కంటిన్యూయస్‌గా చాలా చోటన యూజ్ చేస్తున్నాము. అది ఏంటిది? సో, అదేంటిదంటే ఈ ఈ లైన్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకేనా? ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని మనం కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తున్నాం. ఒక్కటి ఎప్పుడైనా యాస్ ఎ డెవలపర్‌గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కోడ్ మీరు కంటిన్యూయస్‌గా రాస్తున్నారు అంటే ఓకేనా? అది ఫంక్షన్ కింద క్రియేట్ చేయండి. ఓకేనా? అది ఫంక్షన్ కింద క్రియేట్ చేయండి. సో, ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడ బయట ఏం చేస్తారంటే ఫంక్షన్ మెసేజ్ ఓకే. ఫంక్షన్ మెసేజ్ ఇక్కడేంటంటే మెసేజ్ అనే పారామీటర్ ఉండిద్ది. ఓకేనా? ఇక్కడ టూ హై, టూ లో అనేది ఇక్కడ పాస్ చేస్తాను. అండ్ ఐ యామ్ రిటర్నింగ్ దిస్. సో, ఐ యామ్ రైటింగ్ దిస్ లైన్. ఓకేనా? ఓకే. దెన్ వాట్ యూ హావ్ టు డూ ఇక్కడ ఇది తీసేసి జస్ట్ మెసేజ్ అని పెట్టండి. ఓకే. కూల్. సో, ఎప్పుడైతే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తామో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే. సో, లెట్ మీ కాల్ ఇట్ హియర్ మెసేజ్ and let me copy this message and paste it here. Let me remove this line. ఓకే. కూల్. సో, సేమ్ ఇలానే ఇక్కడ కూడా మెసేజ్ అనే ఫంక్షన్‌ని కాపీ చేస్తున్నాను. కాల్ చేస్తున్నాను. అండ్ లెట్ మీ కాపీ దిస్ మెసేజ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ రిమూవ్ దిస్ లైన్. ఓకే. కూల్. సో, ఇక్కడ గేమ్ స్కోర్ అనేది ఉంది. ఓకే. దెన్ ఇక్కడ కూడా మెసేజ్ ఉంది కాబట్టి సో, మెసేజ్ ఇక్కడ ఏదైతే యూ లాస్ట్ ఉందో లెట్ మీ కాపీ దిస్ మెసేజ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే. సో, యూలో లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ ఇక్కడ కూడా ఉంది కదా! అది కూడా. సో, సారీ జస్ట్ ఎ మినిట్. దిస్ ఈజ్ యూ1 ఓకే. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ యాహ్! ఇంకెక్కడైనా చేస్తున్నాను ఇక్కడనమాట. సో, అగైన్ మెసేజ్. సో, ఓకే. కూల్. సో, యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్సో. ఓకే. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మన కోడ్ మనం ఎందుకంటే మొత్తం చేంజ్ చేసాం కదా! రన్ అవుతుందో లేదో అని. 10 అని ఇస్తున్నాను. 2 హై అనొచ్చింది. లెట్ మీ రిమూవ్ టు 5. 2 లో అనొచ్చింది. 7. 2 లో లెట్ మీ రిమూవ్ 8. ఇట్ వాస్ 2 లో 9. చూసారా? యూ1 అనొచ్చింది. అండ్ ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేశానో గేమ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అనమాట. సో, ఇప్పుడు ఈ లాజిక్ చెక్ చేద్దాం. ఈ లాజిక్ ఏదైతే ఉందో గేమ్ స్కోర్ గ్రేటర్ థాన్ 0 అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూద్దాము. సో, యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్. చూసారా? యూ లాస్ట్ అనేది ప్రింట్ అయింది. ఎప్పుడైతే గేమ్ స్కోర్ 0 అయిందో సో, ఇదనమాట కంప్లీట్ లాజిక్ అండ్ సో, ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకేమి లేవు మనం ఆప్టిమైజ్ చేయాల్సింది. ఓకే. సో, ఇఫ్ అట్ ఆల్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై టు ద ఎవ్రీ కామెంట్. ఓకే. కూల్. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మోడల్ అనేది ఎలా పిక్ చేయాలో చెప్తాను నేను. ఓకేనా? సో, యాహ్! అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా 2 ప్రాజెక్ట్స్ అనేది చేసి ఫర్దర్ వీడియోస్‌కి కంటిన్యూ అవుతాము. ఓకేనా? ఎందుకంటే మీకు కంప్లీట్ డామ్ అనేది త్రూ ద ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.